నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అంటే రకరకాల జాయింట్ పెయిన్స్ అన్నిటికి నెక్, బ్యాక్ అన్నిటికి. దాంతో పాటు వెరికోస్ వెయిన్స్ ఉన్నా కూడా కాఫ్ మజిల్ సెకండ్ హార్ట్‌లో కన్సిడర్ చేస్తారా? అన్నిటికి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. మీ పేరెంట్స్‌తో కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయించండి. జస్ట్ ఫస్ట్ సింపుల్ స్ట్రెచెస్ ఆన్ టోస్ వచ్చేసేయండి. స్లోగా డౌన్. మళ్ళీ టోస్ ఊర్ధ్వ తాడాసన్. స్లోగా డౌన్. నెక్స్ట్ స్లోగా సెకండ్ వచ్చేసి ఇలా పైకి తీసుకోండి. మళ్ళీ స్లోలీ ఆన్ మడమల మీదకొచ్చేసి మళ్ళీ స్లోగా టోస్ మీదకి. ఇది ఒక 5 రౌండ్స్ రాని. ఇంకొకటి సెకండ్ ఏంటంటే వాకింగ్. రివర్స్ వాకింగ్ తీసుకోండి. ఇలా ఫస్ట్ నార్మల్‌గా స్ట్రెయిట్ నడిచేసి స్పైన్, నెక్ అంతా స్ట్రెయిట్ తీసుకోండి. స్పైన్, నెక్ స్ట్రెయిట్ ఉంచి ఇలా రివర్స్ వాకింగ్ తీసుకోండి. ఇలా మ్యాట్ ఏసుకొని అటు నుంచి ఇటు అటు నుంచి ఇటు మళ్ళీ ఇటు నుంచి బ్యాక్ సైడ్ అట్లా రివర్స్ వాకింగ్ అలవాటు చేసుకోండి. జాయింట్స్‌కి చాలా అంటే చాలా మంచిది. ఇంకొక రకమైన వాక్ ఏంటంటే ఇది చాలా కంఫర్టబుల్ ఉంటేనే చేయండి. ఏం పర్వాలేదు. స్లోగా మడమల మీద నుంచి వాక్ చేసుకోండి ఇలాగ. ఇలా మీకు ఎంత కుదిరితే అంతే. మళ్ళీ చాలా స్లోగా సెంటర్ తీసుకొని టోస్ మీదకొచ్చేసి మళ్ళీ స్లోగా బ్యాక్ వాక్ చేసుకోండి. దీంతోటి యాంకిల్స్, ఫుట్ పెయిన్ తగ్గడానికి, యాంకిల్స్ స్ట్రెంథెన్ అవ్వడానికి ఇట్లా అన్ని రకాలుగా చాలా చాలా మంచిది. సో, ఎవ్రీడే మీ రొటీన్‌లో అట్‌లీస్ట్ ఒక 5 రౌండ్స్ ఉండేలాగా చూడండి. బాగా బెనిఫిట్ అవుతారు.